అఖిల భువన దీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో విశ్వామిత్రుల వారు రామునికి వాళ్ళ తాలూకు మహానుభావుల గురించినటువంటి వంశవృక్షములోని వాళ్ళని గురించి, వంశంలోని వారి గురించి ఆయన చెప్పటం జరుగుతున్నటువంటి కథాగమనము. వాస్తవానికి ఇటువంటి విషయాలన్నీ కూడా ఇంట్లో వాళ్ళు, తల్లి కానీ, తండ్రి కానీ, లేదా తాతగారు కానీ, మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ తాలూకు ఇంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎవరు గొప్పవాళ్ళు, ఎవరెవరు ఏ పనులు చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా లోకాచారాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది లోకాచారానికి అతీతంగా రామచంద్ర, మీ తాలూకు వంశంలో ఇలా ఇంత మహానుభావులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్వామిత్రుల వారు తన యాగ సంరక్షణ అయిపోయి మహాధనస్సుని చూడటానికి, మహిమోన్నతమైనటువంటి ధనస్సుని చూడటానికి వెళ్తున్నప్పుడు రామలక్ష్మణులని, ఋషులని అందరినీ ఎంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి మహానుభావుల చరిత్రని విశ్వామిత్రుల వారు చెప్తున్నారంటే ఇందులో విశేషమేమిటి? ఇది ఆత్మ పరిశీలన చెయ్యవలసినటువంటి విషయం. ఇటువంటి ఆత్మ పరిశీలన చెయ్యవలసినటువంటి విషయాలకు వచ్చేటప్పటికీ అంతక పూర్వం వరకు కూడా, కపిల మహర్షి వచ్చేంత వరకు కూడా చార్వాకులు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మ అంటే దేహమే అని చెప్పటం జరిగింది. దేహమే ఉన్నంతసేపు ఇవన్నీ ఉంటాయి, దేహంతోనే ఇవన్నీ నశించిపోతాయి, కనుక దేహమే ఆత్మ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని చార్వాకుల కాలంలో చెప్పటం జరిగింది. దీని మూలంగా చాలా అనర్థమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు రావటం జరిగింది. దాని తర్వాత కపిల మహర్షి వచ్చి ఆయన చెప్పినటువంటి సిద్ధాంత ప్రకారంగా ఆత్మ అనేటువంటిది గోచరమయ్యేటువంటిది కాదు, దాని ఉనికిని తెలుసుకోలేము, అది ప్రాణము జీవుడితో పాటు కలిసి ఆత్మ దేహంలోకి ప్రవేశిస్తుంది. దేహం నిష్క్రమించేటప్పుడు ఏ జీవరాశికైనా ఆ జీవరాశుల్లో ఉన్నటువంటి ఆ ప్రాణము జీవునితో పాటు ఆత్మ కూడా ఆ దేహంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. జీవుడు ప్రాణము ఉన్నంత మాత్రం చేతనే దేహము చైతన్యములో ఉండదు. చైతన్యానికి మూల కారణమైనటువంటి దాన్ని ఆత్మ అని చెప్పేసి అంటారు. ఈ ఆత్మ దేనికి కూడా అంటుకొని ఉండదు.
కానీ జీవుడు కానీ, ప్రాణము కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ అన్నీ కూడా ఆత్మ తాలూకు ఆధీనంలోనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని కపిల మహర్షి చెప్పినటువంటి విషయం. ఈ విషయాన్నే భగవద్గీతలో కూడా 9వ అధ్యాయంలోనూ 10వ అధ్యాయంలో కూడా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పటం జరిగింది. ఇది అంత సులభంగా, అంత తేలికగా అర్థమయ్యేటువంటి విషయం కాదు. ఆత్మని గురించి నిర్వచించాలి, ఆత్మని గురించి చెప్పాలి అని అంటే ఇది ఏదో మామూలు ఒక రామాయణమో, భారతమో, భాగవతమో, హరివంశమో, లేకపోతే ఒక కార్తీక పురాణమో, ఒక మార్కండేయ పురాణంలో లాగా ఈ యొక్క ఆత్మని గురించి చెప్పవలసి వస్తే దీనికి సరైనటువంటి నిర్వచనాలతో చెప్పేటువంటి విషయము లేదు. కనుక ఇటువంటి దాని గురించి అంటే కనిపించినటువంటిది, దానికి ఏ విధమైనటువంటి రుజువులు చూపించలేనటువంటి, ప్రమాణాలని చూపించలేనటువంటి వస్తువు ఏదంటే దాన్నే ఆత్మ అని చెప్పేసని అంటారు అని చెప్పేసని చెప్తారు. ఒక ఋషి పుంగవుడు ఇంద్రుడికి తర్వాత ఇంకొక అతనికి కలిపి చెప్పటంలో ఆత్మ అనేటువంటి దాన్ని చూడాలి అంటే కుడి కంటి లోపల చూడాలి అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇది అంత తేలికైన విషయం కాదు. ఇది బృహద్రాయణోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయము. గోచీలు బిగించుకుని ఇంతింత వీపూది పెండికట్లు పెట్టుకుని మేము చాలా మహానుభావులము, పద్మశ్రీలు, పద్మ విభూషణలు అని ఇలాంటి బిరుదాంకితాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు. ఆత్మతత్వాన్ని ఋషుల్లో కూడా అందరికీ కూడా ఈ ఆత్మతత్వము తెలిసింది అని చెప్పటం అనేటువంటిది చాలా విశేషించదగ్గటువంటి విషయము. ఇది కొందరికి మాత్రమే ఈ యొక్క ఆత్మతత్వము అనేటువంటిది తెలిసినటువంటి విషయము. పిప్పలాయనుడు, అలాగే విశ్వామిత్రులు, వశిష్ఠుల వారు, యాజ్ఞవల్కుడు, గార్గి ఇలాంటి మొదలైనటువంటి మహానుభావులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మ అనేటువంటిది ఏంటి, ఆత్మ గురించినటువంటి తత్వం ఏమిటి, ఇది ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలిసినటువంటివి. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మునులు, సాధువులు, సన్యాసులు అందరికీ కూడా ఈ ఆత్మతత్వము అనేటువంటిది అంత త్వరగా గోచరమయ్యేటువంటి విషయం కాదు. దాని గురించి వాళ్ళు నిర్వచించడానికి కూడా దానికి సరైనటువంటి ఆధారాలు ఏమీ లేనటువంటిది. ఉదాహరణకి ఈ నేటి కాలంలో తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క వస్తువులోకి విద్యుత్ వెళ్తుంది. విద్యుత్ వెళ్ళటం మూలంగానే ఆ విద్యుత్ మూలంగానే ఆ వస్తువులు పనిచేస్తాయి. ఫ్యాన్ కానీ, టీవీ కానీ, మిక్సర్ కానీ, గ్రైండర్ కానీ, ఓవెన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా విద్యుత్తుతోనే అవి పనిచేస్తాయి. ఆ విద్యుత్ ఎలా ఉంటుంది అని చెప్పని ప్రశ్నిస్తే దాన్ని ఎవరు దర్శించినటువంటి వాళ్ళు దానికి కొన్ని సూత్రాలు చెప్పారు. వాటేజీ అని, వోల్టేజీ అని, యాంపైర్ అని
ఇలా చెప్పటం మూలంగా ఆ మీటర్ పెట్టి చూస్తేనే తెలుస్తుంది తప్పితే నేను ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ని అని చెప్పేసని, లేకపోతే నేను ఎలక్ట్రికల్ హెచ్ఓడిని అని చెప్పేసని ఆ ప్లగ్లో వేలు పెడితే ఈయన తాలూకు అధికారం అంతా ఏమైపోతుంది? శ్మశానానికి వెళ్ళిపోతుంది ఆ దేహం. కనుక విద్యుత్ అన్న దానికి ఏంటి, ఆ శక్తిని నిర్వచించటానికి వీళ్ళకు ఉన్నటువంటి ఆధారం ఏమిటి? కానీ దాన్ని సకల చరాచర జగత్ అన్నట్టుగా అన్ని వస్తువుల్లోకి కూడా విద్యుత్తుని పంపించి దాని మూలంగా అన్నింటినీ కూడా పనిచేయటం మాత్రం చేస్తున్నాను. కానీ అది ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటి దానికి మనకి సరైనటువంటి నిర్వచనం చెప్పాలంటే సర్వసాధారణటువంటి వాళ్ళకి అదంత తేలిగ్గా తెలిసేటువంటిది కాదు. దానికి సంబంధించినటువంటి విద్యని చదువుకున్న వాళ్ళకి మాత్రమే కొంతవరకు దాన్ని నిర్వచించటానికి నిర్వచనం దొరుకుతుంది తప్పితే అంతకు మించి వాళ్ళకి కూడా దాని గురించినటువంటి అతీతమైన శక్తిని మాత్రం వాళ్ళకి తెలియదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. అలాగే ఈ ఋషులలోనూ మహానుభావుల్లోనూ కూడా ఈ ఆత్మకి సంబంధించినటువంటి విషయాన్ని నిర్వచించాలి అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి 18 అధ్యాయాలు చెప్తూ ఆత్మ సమన్వయోగంతో కూడా ప్రారంభించి, రాజయోగము నుండి రాజవిద్యతో ప్రారంభించి, విభూతితో ప్రారంభించినా కూడా 18 అధ్యాయాలు అయిపోయినా కూడా ఆత్మతత్వం ఏమిటో అర్జునుడికి పూర్తిగా అర్థం కాలేదు. కనుక ఈ ఆత్మతత్వము అనేటువంటి దాన్ని తెలుసుకోకుండా ఈ ఒక్క రామాయణ భారత భాగవతాల్ని మేము చెప్తాము అనేటువంటి వాళ్ళకి వాస్తవంగా చెప్పాల్సి వస్తే ఇందులో తత్వ పరిజ్ఞానం ఏమాత్రము తెలియలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఇక్కడ వాల్మీకి మహర్షి రాసేటప్పుడు ఈ ఒక్క దశరథుడు అనేటువంటి వాడిని అందుకే ఆయన ఆత్మతత్వంగా తీసుకుని ఆత్మ అంటే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి దశరథుడు అనేటువంటి ఒక రాజుని ఉదాహరణగా చూపించి ఈ రామాయణము అనేటువంటి కథాగమనాన్ని రాయటం జరిగింది. ఆత్మ అంటే దశరథుడు అనేటువంటి పరిస్థితిని, అతనికి ఉన్నటువంటి భార్యలు 3 కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వాళ్ళని ఈ ఆత్మకి అంటుకుని ఉండేటువంటి గుణములు, త్రిగుణములు అని చెప్పేసి చెప్పటం జరుగుతున్నటువంటి విషయం. ఆయన ఉన్నటువంటి అయోధ్య అనేటువంటిది ఏదైతే రాజ్యం ఉందో, దశరథుడే కాదు ఇక్ష్వాకు వంశస్థులందరూ పాలించినటువంటి ఆ అయోధ్య అనేటువంటిది ఆ ఒక్క లలితా సహస్రంలో చెప్పినట్టుగా అది యోనికి సంబంధించినటువంటి విద్యకి సంబంధించినటువంటిది అయోధ్య. ఆ యోనికి సంబంధించినటువంటి విద్య స్త్రీ విద్యలో మాత్రమే తెలుస్తుంది తప్పితే అది బ్రహ్మ విద్యలోకి వస్తే అణువులో పరమాణువుగా మారిపోతుంది తప్పితే శ్రీ విద్య అనేటువంటిది అది చాలా మహత్తరమైన విద్య కింద తీసుకుని చెప్తూ ఉంటారు. ఇక్కడ దీన్ని ఎందుకు ఇంత బాగా అన్నట్టుగా ఇంత విపులంగా తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఏంటంటే, రాముడికి విశ్వామిత్రుల వారు ఈ ఒక్క ఇక్ష్వాకు వంశాన్ని చెప్పేటప్పుడు ఈ ఒక్క విషయాల్ని ఋషిగా ఎందుకు విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్నాడు? అతనికి తెలీదా వాళ్ళ వంశంలో ఎవరున్నారు అనేటువంటిది? 14 సంవత్సరాలు వచ్చాయి కదా, వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ తాలూకు వంశకర్తల గురించి చెప్పడం జరుగుతుంది. కానీ తిరిగి రాముడు విశ్వామిత్రుడిని ప్రశ్నించడము,
విశ్వామిత్రుడు కథాగమనంగా ఇక్ష్వాకు వంశాన్ని తీసుకుని సగర చక్రవర్తులు కుమారులైనటువంటి 60,000 మంది తమ దేహ పరిత్యాగం చేశారు అని అంటే ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, శివుడు మన్మధుడిని దహించినప్పుడు ఏ గంగా కూడా శివుడి భస్వం చేసినటువంటి మన్మధుడి మీద పోయటం జరగలేదు. ఏ జలరాశులు కూడా ఆ ఒక్క మన్మధుడి తాలూకు ఆ ఒక్క బూడిదని దాన్ని జలరాశులతో దాన్ని నిమజ్జనం చేసినట్టుగా ఎక్కడా కూడా మనకు అక్కడ చూపించలేదు. శివుడు మన్మధుడిని దహించిన తర్వాత పార్వతీని తీసుకుని ఆయన ఆ కామాశ్రమం నుంచి హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ కామాశ్రమము అనేటువంటి చాలా మహత్తరమైనటువంటి ఆశ్రమం అని చెప్పేసి మునులందరూ కూడా చేరి అక్కడ వాళ్ళు ఆ యొక్క తపస్సుని ధ్యానాన్ని వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా రాముడికి విశ్వామిత్రుల వారే చెప్పటం జరిగింది. ఆశ్రమాల గురించి చెప్పేటప్పుడు ఇది ఎవరాశ్రమం అన్నప్పుడు ఇది కామాశ్రమము అని చెప్పేసి రాముడికి విశ్వామిత్రుల వారు ఆ ఆశ్రమాన్ని గురించి చెప్పటం జరిగింది. అటువంటి పరిస్థితిలో సగరపుత్రులైనటువంటి 60,000 మంది పుత్రుల్ని దహించినటువంటి వారెవరు అనేటువంటి దానికి వస్తే, విష్ణువు తాలూకు అవతారమైనటువంటి కపిల మహర్షి మాత్రమే ఈ 60,000 మంది పుత్రుల్ని, ఈ యొక్క సగరపుత్రులందరినీ కూడా దహించటం, భస్మరాసులుగా చేయటం జరిగింది. శివుడు ఒక మన్మధుడిని దహిస్తే అక్కడ జలాలతో పని లేకపోయింది. ఇక్కడ విష్ణువు 60,000 మంది సగరపుత్రుల్ని దహించినప్పుడు ఆ 60,000 తాలూకు భస్మరాసుల్ని కూడా మళ్ళీ వాళ్ళకి సద్గతులు కలగటానికి జలరాశులు కావాల్సి వచ్చాయి అనేటువంటి విషయాన్ని వాల్మీకి విశ్వామిత్రుల వారి చేత రాముడికి చెప్పిస్తున్నాడు అని అంటే, దీనికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం అంతా కూడా ఆత్మతత్వంలోకి తీసుకున్నప్పుడు దీని తాలూకు విషయ పరిజ్ఞానము ఎంత విశాలముగా ఉన్నది. అవతార పురుషుడైనటువంటి రాముడికి ఈ విషయాన్ని విశ్వామిత్రుల వారు చెప్తున్నారు. ఏ అవతార పురుషుడైనటువంటి ఆ ఒక విష్ణువు తాలూకు అవతారమైనటువంటి ఆ ఒక కపిల మహర్షి సాగరుడి తాలూకు సగర చక్రవర్తి తాలూకు 60,000 మంది కుమారుల్ని దహించినప్పుడు ఆయన కూడా అవతార పురుషుడే. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ విషయాన్ని మనం గ్రహించవలసింది ఏంటంటే, శివుడు మన్మధుడిని దహించినప్పుడు ఇక్కడ ఏ జలరాశులు కూడా మనం ఆ ఒక మన్మధుడిని శుద్ధిపరచడానికి ఎవరూ కూడా అడగలేదు. ఇక్కడ వీళ్ళ గురించి ఈ జలరాశులు కావాల్సి వచ్చాయి అన్నదానికి ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. ఈ విషయాలన్నింటినీ ఆలోచిస్తాడు అనేటువంటి పరిస్థితిలోనే రాముడికి చెప్పటం జరుగుతున్నటువంటిది. పోనీ తన కుమారుల గురించి ఇంత యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి సగర చక్రవర్తి ఆ ఒక్క యజ్ఞ ఫలితంతో ఆయన ఏమైనా ఆ ఒక్క దేవలోకంలో ఉన్నటువంటి గంగని భూలోకానికి తీసుకురాగలిగారా? తాలేదు. తదుపరి దిలీపుడు వచ్చాడు. దిలీపుడు కూడా తేలేకపోయాడు. సగర చక్రవర్తి తాలూకు మనమడైనటువంటి హసుమంతుడు అనేటువంటి ఆయన కూడా రాజ్యాన్ని చేసిన తర్వాత కూడా తపస్సు చేశాడే కానీ ఆ దేవలోకంలో ఉన్నటువంటి గంగాదేవిని భూలోకంలోకి తీసుకురాలేకపోయాడు.
కనుక దీన్ని ఆత్మతత్వంలోకి తీసుకుని ఆత్మవిచారణ చేసి దీని గురించి మాట్లాడాల్సి వస్తే దీని మీదన చాలా విషయ పరిజ్ఞానం ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జాండ్రే సభా మధ్య సాతాని పండితోత్తమ అని చెప్తారు. ఈ ప్రవచించేటువంటి ప్రవచనకర్తలు ఏం చెప్తారంటే, ఎలాంటి కథలు చెప్తారంటే, అన్నం వండేటప్పుడు ఆ అన్నం వండినటువంటి గిన్నెని ఆ వండేటువంటి వ్యక్తి కుడివైపున దించితే అది యముడి తాలూకు ఆహారం అయిపోతుంది. దాన్ని ఎడమవైపున దించితే మాత్రమే దేవతారాధన జరగటానికి ప్రీతి కలుగుతుందని ఇలాంటి దరిద్రమైనటువంటి కథలని మాత్రమే ప్రజలకి చెప్పగలుగుతున్నారు తప్పితే, ఇంత మహత్తరమైనటువంటి వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో ఈ ఒక్క గంగావతరణ అనేటువంటి దాని గురించి వీళ్ళు ఏమి చెప్తున్నారు అంటే, కృతయుగములో గంగ లేదా? ఉన్నటువంటి గంగని దేవతలు తీసుకెళ్ళిపోతే ఇక్కడ మిగిలినటువంటి జీవరాశులన్నీ కూడా ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా దేని మూలంగా బ్రతికాయి? ఇక్కడ నీళ్లు లేకుండానే బ్రతికాయా? ఇటువంటి ప్రశ్నను ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రవచనం చేసేటి వాళ్ళందరికీ కూడా ఈ రామాయణంలో ఏదో ఒక చక్కని ఒక సందేశము చెప్పటానికే సగర చక్రవర్తి తన తాలూకు 60,000 మంది తాలూకు పుత్రులు కూడా కపిల మహర్షి భస్మీపటలం చేసి వాళ్ళందరినీ కూడా 60,000 భస్మరాసుల కింద మార్చారు అని చెప్తున్నారు. అంతవరకు కూడా దేవలోకంలోనే గంగ ఉంటే మరి భూలోకవాసులకి నీళ్ళు ఎలాగా? నీళ్ళంటూ లేకుండా జలరాశులంటూ లేకుండా వీళ్ళు బ్రతికారా? కృతయుగం నుంచి కూడా త్రేతాయుగం వచ్చేంత వరకు కూడా జలరాశులు లేవా? దీనికి వీళ్ళ సమాధానం ఏమిటి అనేటువంటి ప్రశ్నలను ఆలోచిస్తే, ఆత్మతత్వం ఏనాడైతే వీళ్ళకి గోచరమవుతుందో ఆ గోచరమైన రోజునాడు, ఆత్మతత్వం అనేటువంటిది తెలిసిన నాడు గంగావతరణం అంటే ఏంటి అనేటువంటి విషయ పరిజ్ఞానం అర్థమవుతుంది తప్పితే, అంతవరకు కూడా గంగావతరణము అనేటువంటిది ఎలా మిగులుతుందంటే, హిమవంతుడికి 2 కూతుళ్ళు ఉన్నారు. ఒక కూతురు గంగ, ఒక కూతురు ఉమ. ఉమని పరమేశ్వరుడు పెళ్లి చేసుకున్నాడు. భగీరథుడు ప్రార్థించడంలో ఆ ఒక్క దేవలోకంలో ఉన్నటువంటి గంగానది శివుడి తాలూకు జటాజూటల్లోకి వచ్చింది అనేటువంటి ఈ కథ మాత్రమే మిగులుతుంది తప్పితే, ఆత్మతత్వము తెలియలేనటువంటి వాళ్ళందరికీ కూడా మిగిలేటువంటి కథ ఇదే అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చక్కగా మనకి ఈ యొక్క బాలాకాండలో మనకి విశదీకరించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని గ్రహించవలసినది అని చెప్పేశారంటూ, ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఈ గంగావతరణంలో ఉన్నటువంటి కథాగమనాన్ని మళ్ళీ మనం రేపు తీసుకుని దీని మీద ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మాట్లాడదాము. అంతవరకు కూడా స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.